నేను చెప్పేది సరే. In the testimonies also, మన సాక్ష్యంలో చెప్పుకున్నప్పుడు కూడా we try to give a testimony only when God does some good. Otherwise, never give it. దేవుడు మంచి కార్యం చేస్తే మాత్రమే సాక్ష్యం చెప్తారు, లేకపోతే సాక్ష్యం చెప్పరు. But even if God gives you 1,000 blessings, దేవుడు మీకు 1000 ఆశీర్వాదాలు అనుగ్రహించినా సరే, Bible never guarantees any reward for you in eternity. ఈ ఆశీర్వాదాల విషయమై పరలోకంలో మీకు ఏదో ప్రతిఫలం దొరుకుతుందని చెప్పి బైబిల్ గ్రంథం మీకు ఏమీ గ్యారంటీ ఉండలేదు. But if you have given 2 mites for God's work, దేవుని యొక్క వాక్యం నిమిత్తమై 2 కార్యం మీకు అనుగ్రహించబడినవి. given a glass of plain water to a servant of God, a prophet, consider him as the prophet of God, you will never lose your reward. దేవుని పరిశుద్ధులని దేవుని భక్తులని చెప్పి ఒక గ్లాసు చన్నీళ్ళు ఇచ్చినా సరే మీరు దాని ప్రతిఫలం పోగొట్టుకోరని వాక్యం చెప్పుచున్నది. Therefore Jesus said, అందువల్ల యేసు ప్రభు చెప్పుచున్నారు, yes, behold I come quickly and the reward is with me, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు ఇచ్చినకు నా యందు బహుమానం కలదు. to give every man according as his work shall be, not according to what my work shall be. ప్రతి వానికి వాని క్రియల చొప్పునే నేను ప్రతిఫలము జీతం ఇచ్చేదను కానీ నా యొక్క క్రియలను బట్టి కాదు. What you do for others, what you do for Christ is your service. నీవు దేవుని కొరకు ఏమి చేయించున్నావు, ఇతరుల కొరకు ఏమి చేయించున్నావు, అది నీవు దేవుని కొరకు చేసే సేవయే ఉన్నది. But what God is doing in our life on your behalf is only His greatness and faithfulness. That's it. కానీ దేవుడు నీ కొరకు చేసే కార్యములు, నీ కొరకు చేసే క్రియలన్నీ కూడా ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఉన్నది. God blessed Abraham because he nearly gave his son. He killed his son. దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడంటే దాదాపుగా అబ్రహాము తన కుమారుని చంపివేసిన దానితో సమానంగా ఉండి ఉన్నాడు. So make up your mind to do your best for God, as we don't have much time to do any good for God. కాబట్టి మనకు అధికమైన సమయం లేదు కాబట్టి ఉన్న సమయంలోనే దేవుని కొరకు ఎంత కొడుకు మేలు చేయాలో అంత కొరకు మనం చేయవలెను. Take time and sit in the presence of God. Take a small plain paper and write down what all the things are done for God, or what are done for Jesus after the ministry. సమయాన్ని కేటాయించుకొని ఒక పేపర్ తీసుకొని ఒక పెన్సిల్ తీసుకొని మీరు రాసుకోండి, నేను దేవుని కొరకు ఏమి చేస్తున్నాను, దైవ సేవ కొరకు నేను ఏమేమి చేస్తున్నాను చెప్పి రాసి చూసుకోనండి. Anything that we do for God as a service, we will never lose our reward. Whatever God does for us, even if He gives the whole world to you and make it the ruler of the whole world, there is no reward for that. చూడండి, మీకు సర్వలోకం మీరు సంపాదించుకున్నా దానికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. కానీ దేవుని కొరకు మీరు ఏ చిన్న కార్యం చేసినా, సేవ నిమిత్తం ఏమి చేసినా సరే నిశ్చయంగా దానికి తగిన ప్రతిఫలం బహుమానం. God gave everything to Solomon, King Solomon. రాజైన సొలొమోనుకు దేవుడు సర్వం ఇచ్చుండలేదా? Riches, name, fame, wealth, palaces. ఐశ్వర్యం ఇచ్చున్నారు, ధనములు ఇచ్చున్నారు, అంతఃపురాలు ఇచ్చున్నారు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చున్నారు. No king in the world is has ever made a throne as Solomon did for himself. సొలొమోను తన కొరకు చేయించిన సింహాసనము ఏ రాజు ఏ రాజ్యంలోనూ చేసి ఉండలేదు. He built a temple for God, but that was not of his own revelation. He just obeyed his father. And David had already told the neighboring kings, my son is very tender, he cannot do this, you all help me. సొలొమోను దేవుని దేవాలయం కట్టించాడంటే ఏదో తన సొంత సంకల్పం బట్టి కాదు, కానీ రాజైన దావీదు చెప్పుట మూలంగాను పొరుగు రాజ్యాలకు చెప్పినాడు, నా కుమారుడు తప్పకుండా ఆలయం కట్టించిపోతాడని చెప్పినందువలన God given blessings, he only enjoyed his life in the world. ఈ విధంగా దేవుని ఆశీర్వాదాలతో జీవితాన్ని అనుభవించాడు అంతవరకే. The list of the heroes of faith, his name is missing. అయితే విశ్వాస వీరుల పట్టికలో సొలొమోను పేరు కనబడడం లేదు. So my second request to all the believers here is, కాబట్టి ఇక్కడ చేరిన విశ్వాసులకు నేను ఇచ్చే రెండవ విజ్ఞాపన ఏమనగా, don't pray to God for wisdom and education and name and fame and wealth and palaces. ఏదో విద్యాభ్యాసం కొరకు, ధనము కొరకును, అంతఃపురముల కొరకును, మీరు పదవుల కొరకును, హోదా కొరకును మీరు ప్రార్థించవద్దు. At least he should have learned from his father. కనీసం అతనికి తండ్రి వద్దనే నేర్చుకోవాలి కదా. He also waiting. మీకు అతను కూడా ఎదురుచున్నాడు. He did it for the people. అది జనులకు అవసరం ఏంటి He ఎదుగుతున్నాడు. told the people, you are the bone of the bone and the flesh of the flesh. మీరు నాకు మాంసములకు మాంసమును, ఎముకకు ఎముకని దావీదు చెప్పి ఉన్నాడు. He was a leader. అతను నాయకుడిగా ఉండి ఉన్నాడు. Solomon was a ruler. సొలొమోను అయితే అధిపతిగా ఉండి ఉన్నాడు. Out of the 12 tribes of Israel, 9.5 tribes were not with him. ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రములో 9 గోత్రములు అతని వైపు లేదు. But they couldn't resist his power. అయినప్పటికీ అతనికి అధికారం అతను ఎదిరించలేకపోయారు. He levied much tax on them. అధికమైనటువంటి పన్నులు వారి మీద They చెల్లించున్నాడు. were overburdened. అధికంగా They couldn't bear, they couldn't tolerate. ఏ మాత్రం వారు సహించుకోలేకపోయినారు. Because of Solomon's power, సొలొమోనుకు అధికారం చెలాయించినందు వలన they couldn't approach him. అతను ఎదిరించలేకపోయినారు. When he died, అతను చనిపోయినప్పుడు they approached his son Rehoboam. అతని కుమారుడు రెహబాము And he said, అతనే చెప్పి ఉన్నాడు, little finger with me, nothing can be bothered. నా తండ్రికి నడుము కట్టి నా చిటికిన వేళ ఇంకా భారముగా ఉండును. 9.5 tribes they left. 9.5 గోత్రముల వారు వదిలి వెళ్ళిపోయినారు.
was a ruler. రాజైనటువంటి సొలొమోను ఒక మంచి నాయకుడు కాదు కానీ ఒక ఏలుబడి చేసే అధికారిగా I will never say Solomon did any good thing for God. బైబిల్ గ్రంథం చెబుతుంది సొలొమోను ఎన్నడూ ఏ మంచి కార్యం దేవుని కోసం చేయలేదు. Whereas the father said, though he was living in a palace and God blessed him in every way, in the latter days. అతని అంతఃపురంలో నివసించుచున్నను అతని తదుపరి దినములో దేవుడు ఆశీర్వదించినప్పుడు He said, for me, now, one day to be in the house of God is much more greater than 1,000 days in the palace. దావీదు చెప్పుచున్నాడు, నా అంతఃపురంలో ఉండడం కంటే దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట బహుశ్రేష్టమని. Surely goodness and mercy follow me all the days of my life. I will dwell in the house of God. Why should a king come and dwell in the house of God? ఎందుకొరకు ఒక రాజు వచ్చి దేవుని ఇంటిలో నివాసము చేయవలెను, జన్మ కృపాక్షేమములు నా వెంట వచ్చునని చెప్పుచున్నాడు. One day have I decided of God, that will I seek after. దేవుని ఎదురుగా ఒక వరం అడిగితిని, దాన్ని వెతుకుచున్నాను. Not just to behold your beauty, ఆయన సౌందర్యాన్ని చూచడం మాత్రమే కాదు, but I want to linger in the house of God. దేవుని మందిరంలో నేను విచారణ చేయవలెను. His passion was only for God and for His work. అతని యొక్క వాంఛ ఏమనగా దేవుని కొరకును దేవుని క్రియల కొరకునే ఉన్నది. He never made a throne for him. ఎంత మాత్రం తన కొరకు సింహాసనం He was చేయించుకోలేదు. not a very good leader. అతనే మంచి నాయకుడు కూడా కాదు. Word used to say there never arose a king like David for his people. ప్రపంచ చరిత్ర చెప్పుచున్నది, తమ జనుల పక్షంగా నిలబడే గొప్ప నాయకుడు దావీదు వంటి వాడు ఎవరూ లేరని Therefore, even today the Jews, they focus right on 3 personalities. అందువల్ల ఈ దినము కూడా యూదులైన వారు ముగ్గురు వ్యక్తిత్వముల మీద తమ దృష్టిని కేంద్రీకరించున్నారు. But you tell me, ఎవరైనా చెప్పగలరా ఎవరో ముగ్గురు? Abraham is their father. అబ్రహాము మా తండ్రి అని చెప్తున్నారు. Moses is our lawgiver. మోషే మీద ఆజ్ఞలు ఇచ్చినవాడు. David is our king. దావీదు మీద రాజు. Good leaders always leave behind a very big legacy. మంచి నాయకులైన వారు ఒక మంచి చరిత్రను విడిచిపెడతారు. Yes, the generation to generation they remember it. తరతరములు జ్ఞాపకం ఉండేలాగా చేసుకుంటారు. Even the days of Jesus, they said, Abraham is our father. Who are you? యేసు ప్రభు దినముల్లో కూడా వారు చెప్పుచున్నారు, అబ్రహాము మాకు తండ్రి, నువ్వు ఎవరని చెప్పారు. Moses is our lawgiver. Who are you to bring a new doctrine? మోషే మాకు ఆజ్ఞలు ఇచ్చినటువంటి వాడు, నువ్వేంటి కొత్త నియమాలు చెప్పుచున్నావు. David is our king forever. Who are you to say that you are a king for us? దావీదు నిరంతరం మాకు రాజు ఉన్నాడు, నువ్వెవరు మాకు రాజు గురించి అడుగుచున్నారు. The passion of these 3 people were so high that they even rejected Jesus. ఈ ముగ్గురు మీద ఆసక్తి వాళ్ళకి అంత గొప్పది కాబట్టి యేసు ప్రభువును కూడా వారు తృణీకరించి In ఉన్నారు. spite of all the good works he did for the people, దేవుడి కొరకు ప్రజల కొరకు ఎన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ God wants to see many of you as Paul and many of you like now Moses, David and Abraham. Do something unique, do something special, దేవుడి కొరకు ఏదైనా so that God may honor you and the generations to come and leave behind a big legacy. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మన సంతానాన్ని ఘనపరచాలి, ఒక చరిత్రను మనం వదిలిపెట్టాలంటే నిశ్చయముగానే మనం కూడా అబ్రహాము వలెను, మోషే వలెను, మన దావీదు వలెను, పరిశుద్ధులైన పౌలు వలెను మనం జీవించువారుగా కనబడవలెను. All those understood the message, can you put our hands in on it? నేను చెప్తున్న సందేశము అర్థమైన వాళ్ళు దయచేసి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పుకుందాం. Thank you so much. అందరికీ కృతజ్ఞతలు. Don't leave it here yourself, try to practice. ఈ వాక్కులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవద్దని దయచేసి అభ్యాసంలోకి తీసుకురండి. Now the second message. ఇప్పుడు రెండవ సందేశం Let's చెప్తున్నాను. turn our Bibles to the book of Acts of Apostles, chapter 17, verse 30 and 31. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30, 31 వాక్యములను మనం చదువుకుందాం. Reading will take a lot of time, I must be. చదవటం అనేది చాలా సమయం పట్టదు కాబట్టి నేనే మీకు చదివి The వినిపిస్తాను. times of this ignorance God brings it. దేవుడు అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉండెను. Now commands all men everywhere to repent. ఇప్పుడైతే అందరిలో మారు మనసు పొందవలని ఆజ్ఞాపించుచున్నాడు. Because he has appointed a day in the which he will judge the world in righteousness. He will judge the world in righteousness. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అతడు నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. In Luke 13, verse 3, లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వాక్యములో Jesus said, యేసు ప్రభు చెప్పుచున్నారు, except ye repent, మీరు మారు మనసు పొందని ఎడల ye shall all likewise perish. మీరందరూ అలాగునే నశింతురు. Repentance is not just a doctrine. మారు మనసు అనేది కేవలము ఒక ఉపదేశము మాత్రమే కాదు. Repentance will have a very negative consequence in your life. మారు మనసు అనేది మనం పొందకపోయినట్లయితే అనేకమైన ప్రతికూలమైన పరిణామాలు కలుగు చేస్తాయని తెలుసుకునవలెను. Therefore, Hebrews read in the 2nd chapter. అందువల్ల హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుచున్నాము. If you neglect this great salvation, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల how will you escape God's judgment? In English, the word judgment is missing. In Tamil, Malayalam, Bibles and all, the word judgment is added. ఎలాగో తీర్పును తప్పించుకుందాం అనే మాట ఉండాలి. తెలుగు బైబిల్లో తీర్పు అనే మాట లేదు. ఇతర భాషల్లో మనం తీర్పు అనే పదమును కలుపుకొనిచున్నాము. Every person in the world must repent
sins and for his wickedness, his transgressions, iniquities, and all negative things whatever he does against God's will. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా తాను చేసినటువంటి పాపముల విషయమై, పాప క్రియల విషయమై, అతిక్రమముల విషయమై, పొరపాట్ల విషయమై, దేవునికి విరోధంగా చేసిన అన్ని అక్రమాల విషయమై మారు మనసు పొందే తీరవలెను. God and Jesus know the fierceness of hell. ఎందువలనంటే దేవునికి ఆ యొక్క నరకం యొక్క తీవ్రత ఏంటో బాగా And hell is eternal. ఆ యొక్క నరకం అనేది నిత్యమైనది. As burned with fire and brimstone. అది అగ్ని గంటకముల చేత మండు గుండము వలె Once కనబడుతుంది. the soul goes to hell, ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోకూడదు. once born a person can never think about coming out. ఎంత మాత్రం దానికి బయటకు వచ్చే యొక్క ప్రసక్తే లేదు. There is no promise of salvation for a soul that goes down to hell and repent for ages. ఒకవేళ నరకానికి వెళ్ళిపోయిన తర్వాత మారు మనసు పొందినట్లయితే యుగాలు గడిచినా కూడా నరకంలో ఎంత మాత్రం విముక్తి అనేది లేదు. God and Jesus, they know it. దేవునికి యేసు మాత్రమే దాని తీర్పు Also, they know about the judgment, how fierce it will be. మరియు తీర్పు అనేది ఎంత ఘోరంగా ఉంటుందో వారికి మాత్రమే తెలుసు. Yes, we never think about judgment, even 100 times we hear about it. మనం 100 సార్లు విన్నా కూడా తీర్పు అంటే ఏంటో మనకి ఎటువంటి అవగాహన వచ్చలేదు. We are bent on always asking for blessing, 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 blessing. ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశీర్వదించయ్యా అని చెప్పి మాత్రమే అడుగుతున్నాము. If you go to Chennai for the convention, చెన్నై కన్వెన్షన్ మనం వెళ్ళినట్లయితే all the bookstores they will be selling some Bible texts. బుక్ స్టాల్స్ అన్నింటిలో కూడా మన బైబిల్ వాక్యాలు అమర్చి ఉంటారు. 90% of the Bible texts will be from today I bless you, from soil and sand I bless you, from here I bless you. Some people get a blessing, they are so excited. ఇది మొదలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని, సియోనును మిమ్మల్ని దీవిస్తానని చెప్పి, నా దీవెనలు ఈ విధంగా వచ్చినని చెప్పి అనేకమైన వాక్యములు కనబడుతూ ఉంటాయి. జనులందరూ ఆసక్తిలో వాటిని కొనుక్కుంటూ ఉంటారు. In a youth camp, in a youth meeting, which I held in my center, మాకు సెంటర్లో నడిపించిన ఒక యవనస్తుల కూటమిలో I gave certain topics for the children for the electrician competition. నేను కొన్ని ప్రసంగ పోటీల నిమిత్తమే కొన్ని అంశాలు పిల్లలకు ఇచ్చిన్నాను. I gave them about God's glory, about New Jerusalem, about Zion, and about the church, about the second coming, and one topic about him. దేవునికి మహిమ గురించి, సియోను గురించి, యెరూషలేము గురించి, ఇట్లా అనేకమైనటువంటి ఇతర కార్యాల గురించి చెప్పినాను. మరియు దానితో పాటు నరకాన్ని గురించి ఒక టాపిక్ కూడా ఇచ్చిన్నాను. About 20 youth participated. 20 మంది యవనస్తులు దాంట్లో పాల్గొని ఉన్నారు. And one person even chose the topic here. కనీసం ఒక్క వ్యక్తి కూడా నరకాన్ని గురించి చెప్దామని చెప్పి ఆ అంశాన్ని తీసుకునలేదు. So without their knowledge, people are very scared of using the word hell. కాబట్టి వారు తెలియకుండానే జనులు నరకం అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారు. They thought if I speak about hell, perhaps I have to go to hell. నరకాన్ని గురించి మాట్లాడితే నేను నరకానికి వెళ్ళిపోవాల్సి వచ్చినేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. They had no knowledge of Jerusalem. Everybody was tempted to speak about Jerusalem. యెరూషలేము గురించి ఎటువంటి ఒక జ్ఞానం లేకపోయినా యెరూషలేము గురించి మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. It is human normal attitude. అది మామూలుగా మానవ మన నైజమైనది. There is a judgment that is to come upon the world and come upon the people of God also. అయితే ప్రపంచం మీదకి మరియు దేవుని ప్రజల మీద కూడా రావాల్సిన న్యాయ తీర్పు అనేది ఉన్నది. This is the other side of the coin. ఇదే నాణ్యం యొక్క మరొక భాగమై ఉన్నది. You want teachings, you want preachings, you don't want warnings. మనకు ఉపదేశాలు కావాలి, మనకు మంచి వాక్యాలు కావాలి, కానీ హెచ్చరికలు అనేవి మనకు నచ్చలేదు. You want always to hear about the blessed messages. దేవుని యొక్క రక్షణ యొక్క ఆశీర్వదింపబడిన భాగమే కోరుకొనిచున్నాము. God will heal you. Everybody wants to be healed instantly as Pastor lays his hand. మనకు స్వస్థత కోరుచున్నాము. తక్షణ స్వస్థత కావాలనుకున్నా పాస్టర్ గారు చేయబడిన వెంటనే మనకి స్వస్థత రావాలనుకుంటున్నాము. They never look at the other side of healing. ఆ యొక్క స్వస్థత యొక్క మరో భాగాన్ని చూచలేదు. How many of you say, Lord, when I fall sick, please give me grace and power to endure it? How many of you pray? ఎంతమంది వ్యాధి పడినప్పుడు ప్రభువా ఈ వ్యాధిని సహించుకునే కృప నాకు దయచేయమని ఎంతమంది ప్రార్థించగలుగుతున్నారు? Jesus, he that endures till the end, he only will be saved. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, అంతవరకు సహించిన వారు రక్షింపబడని చెప్పి ఉన్నారు. I think you must have heard about the 11th chapter of Hebrews. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం గురించి మీరు ఒకవేళ విని ఉండవచ్చును. Many people were healed. అనేక మంది స్వస్థత పొంది The ఉన్నారు. women got their children back to life after death. స్త్రీలైన వారు మృతులైనటువంటి కనుక చచ్చిపోయిన వారు తిరిగి జీవం Some కలిగి of them they never received. కొందరైతే దాన్ని పొందుకొనలేదు. They never received blessing, they never received healing. వారు ఎటువంటి స్వస్థతని ఆశీర్వాదాన్ని పొందని వారు కూడా ఉన్నారు. They could never get their death back. వారు తమ మృతులను తిరిగి తీసుకురాలేకపోయి ఉన్నారు. But they were also hoping for a better resurrection. ఆయన వారందరూ శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఎదురు చూస్తూ ఉండి ఉన్నారు. So we should never force God to do according to our own will and wish. మన సొంత ఇష్టానుసారంగా దేవుడు చేయాలని ఆయన బలవంతం చేయకూడదు. Let thy will be done. Prayer is my fundamental right, but let thy will be done. ప్రార్థన అనేది మన హక్కు అయినది, కానీ దేవా నీ చిత్తమే సిద్ధించిన దాకా ప్రార్థించే వారమై ఉండవలెను. They will have peace of mind, and they also God will give them more grace to endure the problems, endure the challenges. వారికి నెమ్మది సమాధానం కలుగును. సోదరులకు సహించుకుని సోదరుని గుండా వెళ్ళి కృపను దేవుడు అనుగ్రహించెదరు. They won't disable Jesus said.
for me. మీరు ఎక్కగా నా శోధనలో నాతో పాటు నిలిచినవారు నా తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించినట్లుగా నేను మీకు రాజ్యం అనుగ్రహించుకోవచ్చున్నాను. After the prayer permission, everybody come to the pulpit for what? ఇది ప్రార్థన ఆశీర్వాదం చెప్పిన వెంటనే For mere blessing and mere promise or healing, right? స్టేజ్ ఎందుకు వస్తారు? ఎందుకంటే నూతన సంవత్సరం యొక్క వాగ్దానం కొరకు, ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు వస్తూ ఉంటారు. Yes, how many of you ever pray at least once? Lord, give me grace and power to endure this sickness or this problem in my life. దేవా ఈ వ్యాధులు ఈ కష్టాలు సహించుకున్న కృప నాకు దయచేయమని మీరు ఎంతమంది ఏదైనా ప్రార్థించగలిగి ఉన్నారా? This message sounds very unique, right? ఒకవేళ ఈ ప్రసంగం మీకు ప్రత్యేకంగా కనబడవచ్చు. But I speak in the Bible. కానీ బైబిల్ ఉండే కదా నేను మాట్లాడుచున్నాను. Jesus said, "You are to endure with me in all my temptation, and therefore, as the Father has prepared a kingdom for me, I also will give you a kingdom." నా శోధనలో నాతో పాటు నిలిచిన వారు మీరే, నా తండ్రికి రాజ్యం అనుగ్రహించిన విధంగా నేను మీకు రాజ్యం అనుగ్రహిస్తున్నానని యేసుప్రభు శిష్యులతో చెప్పి ఉన్నారు. What the kingdom of God? We born of water, born again, born of water, born of spirit. That alone is not enough. That is fundamental. దేవుడికి రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్తగా జన్మించబడదు, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించబడ సరే, ఇవన్నీ మూలోపదేశములు మాత్రమే. That is for the new souls, అవన్నీ రక్తాత్మకు సంబంధించినవి. not for the church. అది సంఘం కొరకు కాదు. Church was always ready, by the grace of God, by the power of God, by the anointing, to endure trials. శోధన సహించుకుని నిమిత్తము దేవుని సంఘమైన వారు ఆయన కృపను, ఆయన శక్తిని అభిషేకం పొందుతారు. Thereby you can make yourself worthy for God's kingdom. దాని మూలంగా దేవుని రాజ్యములకు యోగ్యులుగా మార్చబడదురు. Judgment is very, very certain. తీర్పు అనేది నిశ్చయంగా కలుగును. Because it is God's righteousness. ఎందువల్ల ఇది దేవుని నీతి ఉన్నది. In 2 Thessalonians chapter 1, verse 7 to 9. రెండవ దశలోని పత్రిక మొదటి అధ్యాయము. Those who know not God and have no knowledge about the gospel, God's judgment will come upon everybody. God will take vengeance on them. మొదటి అధ్యాయము 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు చూసినప్పుడు దేవుని ఎరిగిన వారి మీదకి, యేసు సువార్తకు లోబడిన వారి మీదకి నిశ్చయంగా ప్రతిదండన లేక తీర్పు వచ్చును. Yes. And therefore in 2 Corinthians chapter 5, verse 10 and 11, అందువల్ల రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10, 11 వాక్యాలు మనం చూస్తున్నాము. Paul writes to the Corinthians, పౌలు కొరింథీయులకు రాయించున్నాడు. "You must all appear before the judgment seat of Christ, మీరందరూ క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలేను. knowing therefore the terror of the Lord will persuade men." ప్రతి ఒక్క మనుషుని క్రియలు చొప్పున తీర్పు పొందమని ఎరిగిన వారమే మనం ఆ విధంగా చేయవలెను. God's judgment is a terror. దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది ఒక భయంకర He కార్యమైనది. will take vengeance on everybody who fails to listen to the gospel దేవుని and to grow in the knowledge of God. దేవునికి సువార్తను ఆలకించకుండా దేవునికి సువార్త పరిజ్ఞానంలో ఎదిగిన వారందరి మీదకి దేవుడు ప్రతిదండన నిశ్చయంగా తీర్చుకొందును. Judgment has 4 synonyms. తీర్పు అని చెప్పినప్పుడు దానికి 4 పర్యాయ పదములు కనబడుచున్నవి. One is the process of making a decision, ఒకటి ఒక తీర్మానం చేసుకునే విధానం అయినది, or ability to evaluate something. లేదా ఏదైనా కార్యమును బయటకు తెచ్చే కార్యం అయినది. Second synonym is రెండవ పర్యాయ పదం ఏమనగా the final or ultimate decision a court of law releases as a verdict. ఏ విధంగా కోర్టులో ఒక చట్టం వస్తున్నదో, ఒక తీర్పు వెల్లడి అవుతున్నదో అది రెండవ కార్యం అయినది. Third meaning of judgment is మూడవ ఈ తీర్పు అనగా అర్థమేమనగా one's opinion or an estimation, ఒక అభిప్రాయం అయినది. the mental ability to discern ఆ యొక్క మన మానసిక స్థితి, తీర్మానం చేసుకునే మానసిక స్థితి, or understand and discriminate between two things. లేదా రెండు కార్యముల విషయమై మనం వివేచించే జ్ఞానము. The fourth meaning is నాలుగవ అర్థమేమనగా divine sentence, దైవికమైనటువంటి తీర్పు వెల్లడి అవుట. the punishment of the judgment that comes from God for our disobedience to His word. ఆయన వాక్యం అవిధేయత చూపిస్తున్నామే, మన మీదకి వచ్చే ఒక న్యాయ తీర్పు ఉన్నది. Divine judgment can come upon anybody, upon the world as well in the church also. దైవికమైన న్యాయ తీర్పు అనేది ప్రపంచం మీదకి రావచ్చును, సంఘం మీదకి కూడా రావచ్చును. Sometimes sudden untoward situation happens. కొన్ని సందర్భంలో కొన్ని ప్రతికూలమైన కార్యములు జరగవచ్చును. It happens in the church, it happens in the world too. కొన్ని సంఘంలో జరుగును, అదే సమయంలో లోకంలో కూడా జరుగును. Sometimes some calamities కొన్ని వైపరీత్యాలు to warn the world, to warn the church. లోకాన్ని కానీ సంఘాన్ని కానీ హెచ్చరిక చేయ నిమిత్తము. A tsunami, believers also die, workers also die. సునామీలో విశ్వాసులు చనిపోయి ఉన్నారు, సేవకులు కూడా చనిపోయి ఉన్నారు. In Corona, many believers die. కరోనాలో కూడా అనేక మంది విశ్వాసులు చనిపోయి ఉన్నారు. What is a calamity in the world? అది లోకంలోని ప్రకృతి వైపరీత్యమైన It involves even the children of God. అది దేవుని బిడ్డల్లో కూడా కాపుచున్నది. So it is basically our responsibility to see that we pray that God may avoid all these calamities. For it, we also need to live a perfect life before Him. కాబట్టి మనం ప్రార్థనా పూర్వకంగాను
Jesus of salvation, that is the initial stage of salvation. కాబట్టి దేవుని వాక్యం విశ్వసించుచున్నప్పుడు దేవుని ద్వారా కలిగే కృప మూలముగా మనము రక్షణ పొందుచున్నాము. అనే రక్షణ యొక్క ప్రారంభ స్థితి ఉన్నది. 1 Peter 1:9 he says about the last salvation. మొదటి పేతురు మొదటి అధ్యాయము 9వ వాక్యములో కడవరి రక్షణ గురించి వ్రాయబడి ఉన్నది. The salvation is to the end of our faith. కడవరి రక్షణ అనేది మన యొక్క విశ్వాసం యొక్క ఫలమై ఉన్నది. So salvation has a beginning and an end. The experience of salvation has a beginning and an end. కాబట్టి రక్షణ అనుభవమునకు ప్రారంభం అనేది ఉన్నది. దాని యొక్క చివరి దశ కూడా కనబడుచున్నది. A sinner when he gives audience to the message or the gospel, ఎప్పుడైతే ఒక పాపి అయిన మనుషుడు సువార్తను వినుచున్నాడో, వాక్యాన్ని వినుచున్నాడో, he makes the right choice. ఒక సరైన ఎంపిక చేసుకున్నప్పుడు He can attain salvation. అతను రక్షణ పొందగలుగుచున్నాడు. If he makes the wrong choice, అతను తప్పైన ఎంపిక చేసుకొనిచున్నప్పుడు he will have to face the consequence that is there. అతను దానికి పరిణామమైనటువంటి నరకాన్ని పొందవలసి వచ్చును. Consequence is the effect of the cause. పరిణామం అనేది ఆ యొక్క కారణం యొక్క ప్రభావమై ఉన్నది. Like what I told you in the beginning itself, always try to make the right choice, centered in God's will, based in the scriptures, not in your own logic. అందువలన ప్రారంభంలో చెప్పి ఉన్నాను, దైవ చిత్తానుసారమైనటువంటి మీ సొంత చిత్తం కాదు, మీ సొంత తత్వం ప్రకారం కాదు, కానీ దైవ చిత్తానుసార నిర్ణయాలు ఎంపికలు మీరు చేసుకునవలెను. In Romans 14 chapter 10 and 11. రోమన్ రాసిన పత్రిక 14వ అధ్యాయము 10-12 వాక్యములు. Here Paul said, we shall all stand before the judgment seat of Christ. మనమందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలవలసిన వారమై ఉన్నాము. That shows there is nobody exempted from God's judgment. Paul includes his own life also in the judgment. పౌలు కన్ను కూడా కలుపుకొని అందరము నిలబడమని చెప్పుచున్నాడు. ఎవరు తీర్పును తప్పించుకొనలేము. Therefore he said, knowing therefore the terror of the Lord, we persuade you. అందువల్ల దేవుని యొక్క భయం ఎరిగిన వారమై మిమ్మల్ని మేము వెంటాడుచున్నాము. And Romans 14:10 and 12 he says, రోమన్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 10-11 వాక్యములలో we shall all stand before the judgment seat of Christ to give an account of all what we have done, whether good or bad. మనం మేలైనా సరే మంచిగా చెడుదైనా సరే దేవుని ఎదుట మన లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. మనమందరం కూడా దేవునికి తీర్పు నిలబడవలసిన వారమై ఉన్నాము. There are many honors, no time to teach all those things. ఇంకా అనేకమైన కార్యక్రమాలను బోధించడానికి సమయం లేదు. There is one judgment for the present, ప్రస్తుత కాలంలో ఒక తీర్పు అనేది ఉన్నది. and one judgment is a futurism for the future. భవిష్యత్ కాలం గురించిన మరొక తీర్పు కూడా కనబడుచున్నది. According to the Bible, the last judgment for everybody in the world is బైబిల్ గ్రంథం ప్రకారంగా సర్వ మానవాళికి కలగబోయే చివరి న్యాయ తీర్పు ఏమనగా Revelation chapter 20 verse 12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యము. Here Apostle John says, ఇక్కడ అపొస్తలుడు యోహాను చెప్పుచున్నాడు, I saw the day, నేను ఆ యొక్క దినమును చూచున్నాను. small and great, గొప్పవారిని కొద్దివారు stand before God, దేవుని ఎదుట నిలబడుచున్నారు. and the books were opened, అప్పుడు గ్రంథములు విప్పబడెను. and the dead were judged according to those things which were written in the books, ఆ యొక్క పుస్తకంలో రాయబడిన ప్రకారంగా మృతులు ఆ తీర్పు తీర్చబడి ఉన్నారు. according to their works. వారి క్రియలకు అనుసారముగా. In the 15th verse, 15వ వాక్యములు. and whosoever was not found written in the book of life was cast into the lake of fire. ఎవరి పేరున జీవ గ్రంథమందు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. If you fail to escape the judgment and receive salvation through faith and by the grace of God in the light of the scriptures, దేవుని యొక్క వాక్యపు వెలుగులో విశ్వాసము ద్వారాను కృప చేతను ఎవరైనా రక్షణ పొంది తీర్పును తప్పించుకొనుచున్నారో, if you don't escape, you don't look for the person to escape the judgment, the consequence is hellfire. ఆ యొక్క తీర్పుని తప్పించుకోలేకపోతే దానికి పరిణామము అగ్నిగుండమే. God will judge his people, Jesus will judge, దేవుడు యేసు ప్రభువు తన జనులకు తీర్పు తీర్చనై ఉన్నారు. and your own conscience also will judge. మీ సొంత మనస్సాక్షి కూడా మీకు తీర్పు తీర్చును. There are three people who will judge. ముగ్గురు Three things will judge. మూడు కార్యములు మీకు తీర్పు తీర్చును. One is God himself. ఒకటి దేవుడు తానే తీర్పు తీర్చుదురు. Romans 2:16. రోమా 2:16. Second is Jesus. రెండవది యేసు ప్రభు తీర్పు తీర్చును. John 5:22 యోహాను సువార్త 5:22 and 27 also. మరియు 27 వాక్యం The కూడా. Father judgeth no man. తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు కానీ He has committed all judgment to his Son. తీర్పు అంతా కూడా కుమారుని చేతులకు అప్పగించును. The third element of judging is the word of God. నిన్ను న్యాయం తీర్చే మూడవది ఎవరనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నది. John 12:47. యోహాను సువార్త 12:47. If any man hear my words and believe not, నా వాక్యమును విని దాన్ని విశ్వసించని వాడు the word which I have spoken నేను చెప్పినటువంటి ఆ మాటయే shall judge him in the last day. చివరికి అంత్య దినమందు వారికి తీర్పు తీర్చును. First of all, God the Father will judge you. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి తీర్పు తీర్చుదురు. Secondly, Jesus will judge you based on his righteousness. రెండవదిగా తన నీతిని అనుసరించి యేసు ప్రభు తీర్పు తీర్చుదురు.
we accept it, it will work out for a blessing. If we don't accept it, the consequence is evil. మూడవగా మీరు వినిచినటువంటి దేవుని వాక్యము మీరు వినట్లయితే అది ఆశీర్వాదం, వినకపోతే అది మీకు నరకమనే పరిణామాలకు నా మాటలు మీద విశ్వసించని వాడు the same word that is spoken, those words will judge him on the last day. నేను చెప్పినటువంటి ఆ మాటనే అంతదినమందు అతని న్యాయం తీర్చును. No pastor, no sister, no mother given power to judge people. ఏ పాస్టర్కో ఏ మదర్కో ఏ సిస్టర్కో తీర్పు తీర్చే అధికారం ఎవరికీ ఇవ్వబడలేదు. There are rules and regulations. ఒకవేళ సంఘంలో కొన్ని నియమ నిబంధనలు ఉండవచ్చును. God has appointed saints. దేవుడు మనకు పరిశుద్ధులు నియమించున్నారు. Just to give us some corrective teachings or corrective methods in your life. కొన్ని సర్దుబాటు చేయాలని చెప్పి దిద్దుబాట్లు కొరకు వారు నియమించబడి ఉన్నారు. Punish us first by the pastor. I can't explain. You'll be if I say everything. నాకు పైనటువంటి నా పరిశుద్ధుల పాస్టర్ లేని వారు అధికంగా నన్ను గద్దించి శిక్షించి ఉన్నారు. ఆ కథంతా ఇప్పుడు చెప్తే మీరు కూడా కలిసి ఏడుస్తారు. God never gave me those things. I have been punished now. అటువంటి పరిశుద్ధులు నాకు ఇవ్వకపోతే ఈ రోజు నేను నశించిపోయేవాడిని. But in eternity they will not come to judge you. కానీ నిత్యములో వారు వచ్చి మీకు తీర్పు తీర్చరు. They themselves go on who knows. వారే వెళ్తారో లేదో ఎవరికి తెలుసు. I am preaching you the word of God now. నేను ఇప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. What's the guarantee that I myself go there? నేను కూడా అక్కడ వెళ్తానని చెప్పి ఏక నిశ్చయిత ఉన్నది. Believe as per the teaching they have received and the faith they have and the trust they have in God and live a perfect life, I have a chance to go. Nobody can stop me. విన్నటువంటి వాక్యానుసారంగా జీవించినప్పుడు, విశ్వాసం కలిగి ఉంటున్నప్పుడు, నేను దైవిక సమాధానం పొందుకున్నప్పుడు ఒకవేళ పరలోకరాజ్యాన్ని చేరే నిశ్చయిత ఉండవచ్చు. God will judge. Jesus will judge. కాబట్టి దేవుడు న్యాయం తీర్చుదురు. The word of God will judge. దేవుని వాక్యం కూడా న్యాయం తీర్చును. Romans 15. రోమా 2:15 వాక్య ప్రకారం The last judge is for our conscience. చివరి తీర్పు ఏంటంటే మీ మనస్సాక్షికి తీర్పు తీర్చును. Yes, so people must learn to live to the best of their conscience. కాబట్టి మీ మనస్సాక్షికి మంచిగా దానికి తగిన విధంగా జీవించడం నేర్చుకునవలెను. మహాత్మా గాంధీ చెప్పి ఉన్నారు, there is no judiciary about the truth. సత్య విషయమైనటువంటి చట్టం లేదు. And there is no court of law other than the conscience of man. మీ మనస్సాక్షి కంటే మించినటువంటి కోర్టు చట్టమో లేదని చెప్పి ఉన్నాడు. So your conscience is going to be your judge. కాబట్టి మీ మనస్సాక్షి మీకు న్యాయం తీర్చును. And truth is going to be the law. సత్యమే అది మీకు ఆజ్ఞగా ఉండే చట్టముగా ఉండదు. People must learn to live by the truth. Don't go by the tradition of the churches. అందరూ సత్యానుసారంగా జీవించండి కానీ సంఘం యొక్క పారంపర్యాచారం అనుసరించి In the church there are hundreds of denominations. ఒకవేళ ఈ లోకంలో అనే వందల మంది సంఘములు ఉండవచ్చును. One church says if you don't marry, you can live a holy life both in the spirit and in the body. కొంతమంది సంఘం చెప్పుచున్నది మీ వివాహం చేసుకోకపోతే మీ ఆత్మీయ శరీరం పవిత్రంగా మీరు జీవించవచ్చును. The other benefit church, if you don't marry, you cannot be bishop. ఇంకో పెద్దకోసం చెప్తున్నారు మీరు వివాహం చేసుకోకపోతే మీరు పరిశుద్ధమైన జీవితం చేయలేరు. Again the question comes, what is it? Tell me. మరలా ఒక సమస్య ఏర్పడుతుంది. ఏంటని చెప్పండి. Your choice. మీ యొక్క ఎన్నిక ఏంటి? Which one you prefer? దేని మీరు కోరుకుంటున్నారు? So the challenge will always be before you. కాబట్టి సవాళ్ళు ఎప్పుడు మీ ముందుంటున్నవి. But prayerfully you must make the right choice. కానీ ప్రార్థన పడుతున్న ఏది మంచిదని చెప్పి మీరే I never wanted to come to the ministry. నేను సేవకు రావాలని ఎన్నడూ అనుకోలేదు. For 9 years of struggle. 9 సంవత్సరాలు నేను కష్టపడి ఉన్నాను. I told God I would marry. I proclaim the gospel. Take me to any part of the world. I'll preach the gospel. I do the ministry. Jesus would come. దేవా నేను మాత్రం సేవకు రాను కానీ నా ప్రపంచంలో ఏ మూలకు పంపించిన సువార్తను చాటిస్తాను. ఈ టీపీఎం సేవకు నేను రాను ప్రభు అని చెప్పి ఉన్నాను. But every year you should take fasting. Why the 6 days come to the will of God? కానీ దేవుని చిత్తం తెలుసుకునే ప్రతి సంవత్సరము 5, 6, 7 రోజులు ఉపవాసించి నేను ప్రార్థిస్తూ One day ఉంటాను. God said, this is my will concerning you. Now you can do your own will. ఒక దినమందు దేవుడు నాకు చెప్పి ఉన్నారు, ఇది జీవతిచ్చింది నా చిత్తం ఇదే ఉన్నది, నీకు కావాలంటే రా లేనంటే వదిలేయని చెప్పి ఉన్నారు. When you are assured from God's promise that this is His will, then surrender my life. Then come on me. ఇదే దేవుడి చిత్తం అని చెప్పి ఎప్పుడైతే నిర్ధారణమైనదో అప్పుడు ఈ సేవకు వచ్చిన్నాను. మిగిలిన కాలం దేవుడే చూసుకొని మనం వదిలేస్తున్నాను. Whenever I fall sick, generally don't fall sick, but recently I started falling sick. నేను మామూలుగా వ్యాధి పడినప్పుడు ఇప్పుడు వ్యాధి పడలో ఈ మధ్య కాలంలో కొంచెం వ్యాధి పడి ఉన్నాను. 70 years God protected me from sickness. 70 సంవత్సరాల వ్యాధి పడిన ప్రభువుని కాపాడి ఉన్నారు. Now there are many factors for sick and I don't mind. ఇప్పుడు వ్యాధి రావడానికి అనేక కారణాలు. I ask God for the grace to endure it. అవన్నీ సహించుకునే కృపను మాత్రం ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను దేవుని. Yes. So once we surrender life to God's will, ఒకసారి we become government's property. మనం ఒకసారి దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క సొత్తుగా మారుచున్నాము. The simple some believers used to come and consult me, say, possible. I said, God will make you worry. They will worry. ఇది ప్రభుత్వ వాహనం కదా, మీరు ఎందుకు చింతపడతారని చెప్పి ఉన్నారు. విశ్వాసులు వచ్చి రాశారు. You are a perfect possessor of God. You belong to God to have a faith. మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీరందరూ కూడా దేవుని ద్వారా కొనబడిన I will say, దేవుని not a single hair to head ever fall down to the ground. దేవుని తెలియకుండా మీ తలలో ఒక్క
says, for it is negligence. హెబ్రీ రాసిన పత్రిక 2వ వాక్యం ప్రకారం మనకు నిర్లక్ష్యమే కారణము. If you neglect your salvation, you will face judgment. దేవుడిచ్చే రక్షణ నిర్లక్ష్యం పడితే న్యాయ తీర్పులకు వెళ్ళిపోదు. Yes, so negligence is number one sin. కాబట్టి మొదటి పాపం ఏంటి? Carelessness. నిర్లక్ష్యము, అశ్రద్ధ. Whatever we hear, we never bother. మనం ఏం విన్నామో మనం పట్టించుకోము. We never try to give any seriousness to that. దానికి ఒక తీవ్రమైనటువంటి తలంచుకోము. Even if you show them the help, in reality, you never be terrorized. నిజంగా నరకాన్ని ప్రత్యక్షంగా చూపించినప్పుడు మీరు భయపడలేదు. Therefore, Bible says, అందుకని బైబిల్ చెప్పుచున్నది. for hardness of heart, under judgment. హృదయ కాఠిన్యమును బట్టి తీర్పు వస్తుందని చెప్పి 2వ కార్యం చూస్తున్నాము. Romans 2:5. రోమా 2:5 For hardness and impenitent heart, there will be judgment. హృదయ కాఠిన్యమును బట్టి వారి మీద న్యాయ తీర్పు వచ్చెను. As the word of grace comes to you, కృపా వాక్యం మీదకు వస్తున్నప్పుడు electricity will receive it and obey the word. And receive Jesus and the truth and live by that. దాన్ని విశ్వసించి దాన్ని నమ్మి యేసు ప్రభువు సత్యమని చెప్పి అంగీకరించి నడిచినప్పుడు. And the third one, there are many things and consultants. అనేకమైన కార్యములను కానీ నాకు ప్రసంగాన్ని కృతీకరించుకొనుచున్నాను. In Ecclesiastes 12:14, ప్రసంగి పుస్తకం 12వ వాక్యములు. for every secret thing that man does, whether good or bad, మానవుడు చేసేది మంచైనా చెడ్డైనా రహస్యమైన ప్రతి కార్యము కూడా. many times we think that only if I am caught, I am a criminal. కొన్నిసార్లు అనుకుంటున్నాం మనం పట్టబడితేనే మనం దోషులు వచ్చి కనుకుంటాము. As long as I am not caught in a crime, I am a saint. నేను ఒక నేరంలో పట్టబడినంత వరకు కూడా నేను మంచి పరిశుద్ధుడిని. Many people are under this impression. అనేక మంది ఇటువంటి భావన కలిగి ఉన్నారు. Whether your sins are caught, you are punished. If your sins are caught, you are caught by a sin or a crime. If you are punished, you are a lucky person. ఈ విధంగా నీ పాపములు చేసినా పట్టబడకుండా ఉండడం నిజంగా అదృష్టవంతుడివే. I used to pray to God, whenever I go wrong, Lord, please punish me. నేను దేవుని చేసి ఇలా ప్రార్థిస్తాను, ప్రభువా నేను తప్పు చేస్తే వెంటనే శిక్షించు ప్రభువా. Don't postpone the punishment to the final judgment of God. I used to pray to God sometimes. దేవునికి అంతిమ తీర్పు వరకు నా శిక్షణ ఏమాత్రం కూడా నీవు వెనక వేయవద్దని నేను చెప్తూ ఉంటాను. Punish me many times. అనేకసార్లు దేవుని శిక్షించి ఉన్నారు. Never ever felt bad. I am thankful to God for that. ఎన్నడూ కూడా దుఃఖపడలేదు కానీ ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతై ఉన్నాను. Whom the Father serves, తండ్రి ఎవరిని శిక్షిస్తున్నాడు He will receive. అతన్ని అతన్ని స్వీకరిస్తున్నాడు. And He will make him partaker of His holiness. తనకి పరిశుద్ధతలో పాల్గొనడం కలవాలని చేయించున్నాడు. Holiness is not a white cloth or carrying a Bible. పరిశుద్ధత అనేది తెల్ల వస్త్రములను బైబిల్ పట్టుకోవడం. There are many aspects of holiness. Today time is not. పరిశుద్ధత గురించి చెప్పడానికి అనేకమైన కార్యములు ఇప్పుడు సమయం లేదు. Yes, one part is when we yield ourselves to be chastised by God for our correctness. దేవుని సన్నిధిని నిమిత్తము శిక్షించు నిమిత్తము ఎప్పుడైతే అప్పగించుకొనుచున్నాము. Yes, now God will work it out for our good. దేవుడు మన మేలు కొరకే క్రియ చేయుదురు. Now we will be given a chance to get rid of all the sins. ఈ పాపములను తప్పించుకొనుటకు ప్రభువు మనకు కొన్ని అవకాశం ఇచ్చాడు. There is a chance given to me to become partaker of His holiness. ఆయన పరిశుద్ధతలో మన పాల్గొనడం పొందే నిమిత్తము మన శిక్షిస్తున్నారు. You ask for promises. మీరు వాగ్దానాలకు The అడుగుతున్నారు. Bible says in 2 Peter 1:3. కానీ బైబిల్ గ్రంథం 2 పేతురు 1:3 We చదువుచున్నాము. have given many precious promises. అనేకమైన అమూల్యమైన వాగ్దానాలు దేవుడు చేస్తున్నారు. Not to keep a card in the Bible or in a pocket and everybody to read it. బైబిల్లో కాటు పెట్టుకొని జేబులో కాటు పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళడం కాదు. Where the word of God says that we might become partakers of His nature. ఆయన దివ్య స్వభావంలో పాలువాడటకే మనకు దేవుడు వాగ్దానాలు ఇచ్చినారు. We never try to do that. అది మనం చేయము. You are satisfied with the card. కాటు తీసుకుని తృప్తిపడుచున్నాము. When you receive a card, you read it. I don't say no. కాటు తీసుకున్నప్పుడు Or daily you read Bible and get a promise. I don't say no. రోజు బైబిల్ చదువుకొని మీరు వాగ్దానం But పొందండి. all the promises. కానీ అనేకమైన వాగ్దానములు. Yes, you must always try to become partaker of His nature. ఆ యొక్క వాగ్దానం ఏమన్నా దైవ స్వభావంలో మన పాలువారు అవ్వలేను. Now there are three phases of judgment. ఆ యొక్క న్యాయ తీర్పులో కూడా 3 భాగములు కనబడుచున్నవి. 1 Peter 4:17. మొదటి పేతురు 4:17 వాక్యము. The first judgment is going to begin in the house of God, not in the world. మొదటి తీర్పు అనేది దేవుని ఇంటిలోనే ప్రారంభించబడుతున్నది, లోకములో కాదు. The church of God is said to be the living. The church of God is the house of God is the church of the living God. దేవునికి సంఘములో చెప్పిన జీవముల దేవునికి గృహము లేక ఆలయమైనది. 1 Timothy 3:15. మొదటి తిమోతి 3:15 వాక్యము. The house of God is not the faith house. దేవునికి ఇల్లు చెప్పినప్పుడు విశ్వాస గృహాలు కాదు. When the judgment begins, the house of God is faith home, it is starters. దేవుని తీర్పు దేవుని ఇంట్లో ప్రారంభించబడుతుందని విశ్వాస గృహంలో ప్రారంభిస్తామని అనుకుంటున్నారు, అది కాదు. And therefore, Paul writes in Timothy saying, అందుకని పౌలు తిమోతికి రాసి ఏం చెప్పుచున్నాడు? you must know how you ought to behave yourself in the house of God, which is the church of the living God. మీరు దేవుని మందిరంలో అనగా జీవముల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించవలనో మీరు తెలుసుకునవలెను. Collectively we are the church, individually also we are all the church of God. మొత్తముగా దేవుని సంఘంగా పిలువబడుచున్నాము, వ్యక్తిగతంగా మన దేవుని సంఘంగా
not Israel. తీర్పుని చెప్పినప్పుడు ఏదో లోకస్తులు కాదుగా ప్రియులారా, సేవకులకి విశ్వాసులందరూ కూడా తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు అనేది ఇప్పుడే ప్రారంభించబడి ఉన్నది. Secondly, రెండవదిగా Second Thessalonians 1:7-9. రెండవ దశలోనిగా మొదటి అధ్యాయము 7 Judgment will come upon everybody who will not know God, try to know God and receive the gospel. ఎవరైతే దేవుని ఎరగకుండా ఉంటున్నారో, ఎరుగుటకు ప్రయత్నించకుండా ఉంటున్నారో, మరియు దేవుని సువార్తకు లోబడకుండా ఉంటున్నారో వారికి తీర్పు వచ్చును. Revelation 6:16-17 says the wrath of God will come upon. ప్రకటన 6:16 వాక్య ప్రకారం అటువంటి వారికి దేవుని ఉగ్రత వచ్చును. And the last judgment is చివరి తీర్పు ఏమనగా Revelation 11:12. ప్రకటన 20:10-11 వాక్యములు. That is the final common judgment. It will come upon all the nations of the world. అదే అంతిమమైన తీర్పు, సామాన్యంగా జాతులందరి మీద వచ్చే తీర్పు ఉన్నది. The ultimate judgment. అది అంతిమ తీర్పు ఉన్నది. We children of God must be very, very alert, very vigilant that we never enter into God's judgment for any reason. కాబట్టి ఏ కారణం చేత కూడా దేవుని బిడ్డలైన వారు తీర్పులకు వెళ్ళకుండా నిమిత్తము జాగ్రత్తగా అప్రమత్తముగా మనం ఉండవలెను. How can we escape judgment? ఎలా మన తీర్పును తప్పించుకోగలుగుతామో 1 Corinthians 11:31 says, మొదటి కొరింథీ 11:31 చూస్తున్నాము. daily, every moment, in the light of the scripture, we must judge ourselves ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము వెలుగులో మనల్ని విమర్శించుకోవలెను. and maintaining a very good conscience, a clear conscience. ఎల్లప్పుడూ కూడా మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకోవలెను. One day in Delhi Center, ఒకరోజు ఢిల్లీ సెంటర్లో the workers' meeting, ఒక సేవకుల కూటంలో people made a fabricated story about one sister. ఒక సహోదరి మీద ఒక కథ పుట్టించున్నారు. That she committed a mistake. ఆమె ఏదో తప్పు చేసినట్టుగా చెప్పి ఉన్నారు. It spread everywhere like a wildfire. ప్రతి చోట కూడా ఒక అడవి అగ్ని వలె వ్యాపించబడి ఉన్నది. He had a very hard time past engineer. మా ఎంజీఎం కాలంలో చాలా కఠినంగా ఉండేవారు. All the studies he was targeting her. అన్ని స్టడీల్లో కూడా ఆమె గుచ్చి మాట్లాడేవారు. She was not able to bear his words. ఆమె అతని మాటలు సహించుకోలేకపోయింది. The next session, when it sat at the last row, తర్వాత సెషన్ ఆమె చివరి లైన్లో కూర్చొని ఉన్నది. Pastor said, everybody must have given testimony. ఆవిడ పాస్టర్ And చెప్పారు, confess your sins. అందరూ లేచి సాక్ష్యం చెప్పారు, పాపాలు ఒప్పుకొని చేయాలని చెప్పి ఉన్నారు. The sister was sitting in the front line, but she was missing every time she said to me. ఆమె మొదటి లైన్లో కూర్చునేది, ఇప్పుడు మొదటి లైన్లో లేనంత వేళ తప్పకుండా నేరస్తులని చెప్పి నిర్ధారించుకొని ఉన్నారు. But she was very, very wise, very good. ఆమె చాలా జ్ఞానవంతురాలుగా And కనబడింది. everybody gave a testimony and testified their lives. అందరు తమ జీవితాల్లో సాక్ష్యం చెప్పిన తర్వాత From the last row, she came to the front. చివరి వరుసలో ముందు వరుస వచ్చి ఉన్నది. He looked at the pastor. సెంటర్ పాస్టర్ చేసి ప్రైజ్ గాడ్ పాస్టర్ చెప్పింది, Yes, I have only one testimony. నాకు ఒకే ఒక సాక్ష్యం ఉన్నది. To the best of my conscience, before God and man. నాకు మంచి పని సాక్ష్యం ప్రకారం దేవుని యొక్క మనిషి My ఉన్నది. life is very clean and very pure. నా యొక్క జీవితం అనేది చాలా శుద్ధమైనది, Praise నిర్మలమైనది. God, she went back. దేవునికి స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోయి కూర్చున్నది. All those times I was banging and all over. Then he said, she is a wonderful very pure. ఈ విధంగా అంతసేపు కూడా అన్ని దేవుని సేవకులందరి గురించి ఎదుట ఆమె గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నాడు. There is no thought about her. Say, conscience. కాబట్టి మీ మనస్సాక్షి కంటే పైగా ఎటువంటి తీర్పు లేదు. So always maintain a good conscience before God and man. కాబట్టి దేవుని ఎడల మనుషులను మంచి మనస్సాక్షిని కాపాడుకోనండి. In Psalm 38, 38వ కీర్తన చూస్తున్నాము. what I go home and read it. Psalm 10 times. 38వ కీర్తన 10 సార్లు The man who is living in sin, ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో what are his inner feelings? అతని అంతరంగ భావములు ఏమని And how should he approach God? ఎలా దేవుని ఎదుట వెళ్ళవలెను? What was his prayer? అతని ప్రార్థన ఎలా How ఉండవలెను? God can help him? దేవునికి ఎలా సహాయం చేయుదురు? Everything written very beautifully and very elaborately and distinctly. It is narrated in Psalm 38. 38వ కీర్తనలో బహుతేటగా విస్తృతమైన కార్యములని వ్రాయబడి ఉన్నవి. Finally, చివరిగా Isaiah 55:7. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ If వాక్యము. you happen to be a sinner tonight, ఈ రాత్రి కాలంలో పాపిగా ఉన్నట్లయితే, whether a believer or a non-believer, ఒక విశ్వాసమైన విశ్వాసి కాకపోయినా, whether a new soul or a saved soul, it makes no difference. ఒక కృతాత్మైన సరే, రక్షణ పొందిన వారైనా సరే, ఎప్పుడు వ్యత్యాసం లేదు. Crime is a crime. నేరము నేరమే. Yes, law is open to everybody. చట్టం అందరికీ బాహాటంగా ఉన్నది. In India, there is a constitution. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. Every citizen from the president of India, right to the beggar, everybody is involved into the constitution. ఆ యొక్క